డ్రై ఫ్రూట్ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు: బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, నెయ్యి, మిరియాల పొడి, పాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. డ్రై ఫ్రూట్ కట్లెట్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 1 కప్పు నెయ్యి వేసి కాగాక 1 కప్పు మైదా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 5 కప్పులు మరిగించిన పాలను వేసి బాగా కలపాలి. ఇది ఉండలు కడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని బీటర్ తో బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన మిశ్రమం గట్టిపడే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేరే పాన్ లో కొంచెం నూనె పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించాక 1.5 కప్పు బాదం, జీడిపప్పు, పిస్తా మూడింటిని ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. ఇందులో మిరియాల పొడి, పసుపు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 3 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్, సరిపడినంత ఉప్పు వేసి చల్లబడనివ్వాలి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని బాగా కలిపి కట్లెట్లా చేసుకుని నీటితో పల్చగా కలిపిన కార్న్ ఫ్లోర్ లో ముంచి మరలా వీటి మీద బ్రెడ్ పౌడర్ అద్ది వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ డ్రై ఫ్రూట్ కట్లెట్స్ ని ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.